దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియ సంగమా, మనమందరము ప్రతిదినం ఇలా ప్రతి ఉదయం దేవుని వాగ్దానము జ్ఞాపకం చేసుకోవడం అనేది ప్రభు చిత్తమై ఉన్నది. అందును బట్టి దైవ సేవకునిగా ఎంతో సంతోషిస్తున్నాను. మరి వాగ్దానాన్ని వినడానికి ఈ యొక్క షూటింగ్ చేస్తున్న కుటుంబాన్ని కూడా మనం ఎత్తిపట్టి అనుదినం ప్రార్థించాలి. ఈ ఉదయకాల వాగ్దానం ఏంటంటే 91వ కీర్తన 4వ వచనము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. అవును ప్రియులారా, దేవుని రెక్కలకు మనకు ఆశ్రయము. 91వ కీర్తన అంతా కూడా వాగ్దానం అన్నమాట. మొదటి నుండి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడన విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నా ప్రాణమును విడిపించువాడు అని రాయబడింది. నాశనకైన మన తెగులు రాకుండా మనల్ని రక్షించువాడని, ఆయన రెక్కలతో మన కప్పును అని, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. కనుక ఈ 91 కీర్తన అంతా కూడా దేవుని వాగ్దానమే. రాత్రి వెన్నెల దెబ్బైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నువ్వు భయపడకుందు అని రాయబడింది. నీ కుడి పక్కన, నీ ఎడమ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ వద్దకు రాదు. నువ్వు చూచుండగా, నువ్వు కనులార చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అని చెప్పి ఈ 91వ కీర్తన అంతా కూడా అదే రాయబడి ఉంది. ఆయనే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుని దేవుని నీకు నివాసస్థలముగా చేసుకున్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానం ప్రియులారా నిజంగా శ్రేష్టమైనది, బలమైనది, ప్రతి మాటను నెరవేర్చినదే దేవుని వాగ్దానం. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగునన్నమాట. ఏ అపాయము కూడా నీ గుడారము సమీపించదు అని చెప్పినటువంటి దేవుడు. అవును, ఇప్పటి వరకు మన నిత్య జీవితంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నిటి నుండి విడిపించి దేవుని వాగ్దానమే మన పక్షాన నెరవేరుతూ వస్తున్నాడు అనడానికి ఎటువంటి సందేహం లేదు. నీవు కొదుమ సింహములను భుజంగములు అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గర్పరచదను. అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడైందను. అతన్ని విడిపించి గొప్ప చేశాను. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ 91వ కీర్తన మొత్తం టోటల్గా ఈ యొక్క వచనాలన్నీ కూడా 16 వచనాలు కూడా, ప్రతి వచనం కూడా మనకు వాగ్దానమే. కాబట్టి ఉదయకాలమున ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని ఆరాధించబద్దులమైన అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీకు వందనాలు. 91వ కీర్తన మాకు వాగ్దానంగా ఇచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కీర్తన అంతగా వాగ్దానంతో కొనిండింది. నీ మాట విని నీ చిత్తాన్ని జరిగించు, వారిని నిరంతరం కాపాడుతూ నీ వాగ్దానాన్ని ప్రభా మేము స్వతంత్రించుకుని నీ కొరకు ప్రత్యేకించి జీవించినట్లు నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి దేవుని స్తుతించండి, ఇతరులకు చేరు చేసి వారిని మీరును దేవుని దీవెనకు పాత్రలు కాండి. గాడ్ బ్లెస్ యు ఆల్.